నేను ఎక్కడికైనా వస్తాను. వచ్చిందండి వయ్యారి. చెప్పిన మంగ్లీ వచ్చినప్పుడు మధు ఎక్కడున్నాడు అసలు? మధు అక్కడనే ఉండు సార్, మధు అక్కడనే ఉన్నాడు. నమస్కారం అండి, నా పేరు రావు, టెంపో రావు. మనం చుట్టుపక్కల 100 గ్రామాలకి తెలుసు. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ పోలీస్ వాళ్ళని అందరినీ కూడా అడిగి దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా. వీళ్ళతోనే వచ్చిండా తర్వాత వచ్చిండా? అందరు ఒకటే కార్ లో వచ్చారు, ఒకటే కార్ లో వచ్చారు. మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది. ముందు వెనక తెలుసుకోకుండా ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. నేను అమాంతం మింగి అస్థిపాంజరం టూ అని ముట్టది కిటికీలకెళ్ళి బయటికి ఏమనుకుంటున్నావు? దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాస్తవాలు చెప్పండి, అవాస్తవాలు వద్దు. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. సడన్ గా ఇట్లా ఏం తెలియకుండా ఎవరో వచ్చి నా మీద ఎలిగేషన్స్ చేస్తే వచ్చిందండి వయ్యారి. బాలాజీ నాయక్, మధు నాయక్, ఇంకెవరెవరో, హేమకాంత్ రెడ్డి, ఇంకోరు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళంతా గొలుసు కట్టులా ఉన్నారు. వాళ్ళు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్. కానీ ఎవరిని ఏ మాట అనకుండా నా కష్టాన్ని నేను నమ్ముకొని, నా పాటను నేను నమ్ముకొని ముందుకెళ్తున్నా. మళ్ళీ ఏం కౌంటర్ సార్ ఇవి? మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చినంత మాత్రాన ఆవిడ గొప్ప వ్యక్తి ఏం కాదు. ఆవిడ చేసిన తప్పులన్నీ కూడా బయటపడతాయి త్వరలోనే. అది చాలు తమ్ముడు, ఆ మాత్రం చాలు. నాకు తెలిసి అయితే 200 కోట్ల వరకే తెలుసండి. దయచేసి మీరు పెట్టుకోకండి, ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డని, గిరిజన ఆడబిడ్డని. చూసారా సార్ డబుల్ యాక్షన్? నేను సోషల్ మీడియానే నాదే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. మీరేం చేసినా నేను పడ్డానికి సిద్ధం. బతుకులు కొట్ట మీరు ఒక మనుషులు పశువులు. నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా ఫ్యామిలీ మీడియా అంటేనే నా ఫ్యామిలీ. నేను కూడా ఒక జర్నలిస్ట్ గానే వచ్చాను. ఎవరెవరో పడనోళ్ళు మా ప్రోగ్రామ్ కి రాలేదు, అంత బలుప, అంత ఓవర్ యాక్షన్, ఏమేమో. ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు, సెలబ్రిటీస్ ని. పెద్ద హీరోయిన్ అనుకుంటాను జఫాదానా. మీడియా మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. నాకు అసలు తెలీదు. అన్యం పుణ్యం ఎరగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డుకి ఇచ్చి న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండండి దయచేసి. మీడియా అంటేనే నాకు చాలా గౌరవం. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇలాంటి బయట వాళ్ళు చెప్పకు, మంగళక్క వస్తుంది, ఇది అది వస్తుంది. మేడం చూస్తారు బాబు. మేడం గుడికెళ్ళారే. ఐ లవ్ యూ. నైట్ 2:30 గంటల నుంచి 2 నుంచి 2:30 గంటలు సార్ ఆ ప్రాంతంలో వచ్చారు. మహి నిద్రపోవాలి సార్. నేను నిద్రపోవడానికి రూమ్ ఎందుకురా, బయట సోఫాలో పడుకో. మాకు చేపల ఫ్రై చేపించింది. నాకు ఒక థమ్స్ అప్ ఇప్పించిండు, మేము తాగుతూనే ఉన్నాం. ఆయన ఫోన్ లో పోయి మాట్లాడుతున్నాం సార్. ఓలని అంటే మంగ్లీ అని అంటున్నాడు. వాళ్ళకు షటర్ తాళం తీసిన తర్వాత వాళ్ళు లోపల పోయినారు. అందరు లోపల కూర్చున్న తర్వాత రమేష్ నువ్వు వెళ్ళిపో, నువ్వు రూమ్కి వెళ్ళిపో అన్నాడు. అయితే వీళ్ళు తెలంగాణని మాత్రమే దోచుకోలేదండి, ఆంధ్రాని దోచుకున్నారు, పక్కన మహారాష్ట్రని దోచుకున్నారు. నీ తమ్ముడిని పోలీస్ వాళ్ళతోటి లాక్కొని వచ్చి వీళ్ళకి పక్కా న్యాయం జరిగేలా మేము చేస్తాం. భలే మాట చెప్పారండి. నాకు రమావతి మధుకు సంబంధం లేదు అన్నారు. మరి మంగ్లీ గారు సంబంధం లేనప్పుడు 3-4 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? అన్నం పెడతా, అది చూస్తే ఆయిల్ పెడతా, 3 వస్తే ముద్దులు. కోట్ల రూపాయలు కారులో తిరిగేంత స్థాయికి ఎలా వచ్చావు? అవన్నీ కబ్జా చేసిన సెట్లేగా కాకా, కష్టపడదాం పంచిరా. మా తమ్ముడు ఈయన. నా తమ్ముడు అండి, నా తమ్ముడికి ఏం తెలియదండి. ఆ ముఖము ఈ ముఖము సేమా అండి అంటే కదా నువ్వు. కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? ఆ ఫోటోలో, ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి వీడియోలో? డబ్బులు లెక్క పెట్టే మొహం మీద అండి. ఈయన నా తమ్ముడు శివ. ఈ శివ చౌహాన్ అనే దరిద్రుడు వల్లనే వీళ్ళందరికీ ఈ పరిస్థితి పట్టింది. చాలు ఈ మాత్రం చాలు.